తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ నెలలో ఉండే అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారం అంటూ మాకు తెలియచేయాలండి. తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉంది. అందరికీ తెలుసు. 2022 ఆగస్టు నుండి వారు పడేటువంటి బాధలు ఎంతో ఇక అసలు వారే మనసులో ఉంచుకునేటువంటి కొందరు ఎక్కడికో వెళ్ళి పరిహారాలు అడుగుతున్నారు, మరికొందరు ఎంతో బాధపడుతున్నారు. అంటే స్తోమత లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు, స్తోమత ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు, అయినా మాకేం కావటం లేదనేటువంటి బాధలు ఇలా ఉన్నవి. చాలా కాల్స్ నేను మాట్లాడుతున్నాను. మీకు గురువు ఏకాదశ స్థానంలోకి రావడం జరిగింది. 11వ స్థానంలో గురువు ప్రధాన మోడీ గారికి ఉన్నారు. కనుక మంచి ఫలితము గురుగ్రహం మీకు ఇవ్వబోతుంది. ఇక్కడ ఎట్ ద సేమ్ టైం అష్టమ శని వలన ఇబ్బందులు ఉన్నవి. అవి ఎలాంటివి అనేటువంటి చూసుకుందాం ఒకసారి. ప్రయత్నించినటువంటి పనులు అన్నీ కళ్ళు మూసుకొని నెరవేరేటువంటి పరిస్థితి, విశేషించినటువంటి లాభాలు వ్యాపారంలో, నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుక్కోవడము, బంధుమిత్రుల కలయిక, ఇంకా తీపి పదార్థాలు తినడము అని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ తీపి పదార్థాలు శుభకార్యాలు ఉన్నప్పుడే తింటారు కదా. ఏ లగ్న పత్రికనో లేదా ఒక ఎంగేజ్మెంటో లేదా ఒక వివాహం కానీ అయ్యే సందర్భాలు కానీ, మాట ముచ్చట అయ్యేటువంటి సందర్భాలు కానీ ఇవి కర్కాటక రాశి వారికి జరగబోతూ ఉన్నాయి ఈ నెలలో. కనుక శుభమే కదా. మరి కొత్త వారితో పరిచయాలు, సంఘమునందు గౌరవము, పనులందు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఉన్నతంలో జీవితం అద్భుతంగా సాగుతుంది. కానీ శని వల్ల ప్రయాణాలలో ఇబ్బందులు, మానసిక ఆందోళన, కలహాలు భార్యాభర్తలకు కానీ లేదా ఎవరితో అయినా కూడా అంత ఎట్లా అంటే వీరు ఒక తొందరపాటు స్వభావంతో ఒక మాట జారేస్తే ఏం లేచేసి స్టేటస్లు ఇవాళ రేపు ఫోన్లో కదా. ఎవరో ఏదో అన్నారు అని చెప్పి వారితో నేరుగా అనలేక ఓ స్టేటస్ వారేస్తే అయిపోతుంది. ఇవి నా కోసమే పెట్టినట్టున్నారని చెప్పి వాళ్ళు ఊహించుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఊహించుకొని వాళ్ళు స్టేటస్ పెట్టారు. స్టేటస్లో విన్నా జీవితం సరిపోతుంది. ఇక్కడ పట్టుదల అనేటువంటిది విడిచిపెట్టండి, పట్టుదలతో ఉండకండి. కొన్ని సందర్భాలలో హాస్పిటల్ రిలేటెడ్ డబ్బు ఖర్చు అయితే కనబడుతున్నది. ఇక్కడ ఏదో మంచి చేయబోతే చెడు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. అది వీరికి కానీ, వీరి పిల్లలకు కానీ, వీరి తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ. మరి వీరికి కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు, 10వ స్థానంలో ఉండి. జాబ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి జాబ్లో చిన్నపాటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, అదేవిధంగా జాబ్లో కొత్త వారు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి, లేడీస్కు జెంట్స్ కావచ్చు, లేడీస్కు మన జెంట్స్కు లేడీస్ కావచ్చు, ఏదో రకంగా. కనుక బీ కేర్ఫుల్. స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నవి. 10లో కుజుడుండి లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. మరి యొక్క కుజుడు మీ లగ్నాన్ని చూడడం చేత 10వ స్థానంలో మన కుజుడు ఉన్నట్టయితే స్వల్ప లాభకారి అవడం, ఇక్కడ వృధా భ్రమణలు, ఏదో ఉంది అని చెప్పి ఊహించుకోవడం కానీ, ఆహార వ్యతిరేకత అంటే ఫుడ్ రిలేటెడ్ ఇబ్బందులు పడకపోవడము, ఇంకా చూసుకున్నట్టయితే కార్యక్షేత్రంలో ప్రతికూలత. కార్యక్షేత్రం అంటే మీరు పనిచేసే చోట మైనస్ వాతావరణం ఉండడం, నెగిటివ్ వాతావరణం. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చండి ఆర్థికంగా? వ్యాపారస్తులకు బాగుంది కదా బిడ్డ. గురువు 11లో ఉన్నాడు కదా. వ్యాపారులకు వీరికి ఎవరికైనా వ్యాపారం సాగుతూ ఉంది సూపర్గా. కానీ ఈ గ్రహాల మూలకంగా ఇప్పుడు కుజుడు వచ్చాడు, ఏదో హెల్త్ సమస్య వస్తుంది ఎంతో కొంత. ఇప్పుడు కొత్త బండి మీరు ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తారు, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారా? అలా ఏం కావాలి? పెట్రోల్ కావాలి,
ఆ టైర్లో గాలి కావాలి, పోతూ ఉంటే ఏమైనా ఇబ్బందులు అవుతాయి. ఉదాహరణ విన్నరా? కనుక ఇలాంటి పరిస్థితులు. మరి కుజుడు మీ లగ్న దృష్టి ఉన్నది, లగ్నాతు చూస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం, లగ్నంలో చూసుకున్నట్టయితే ఉష్ణ సంబంధిత ఇబ్బందులు, భార్యతో కలహాలు, శత్రువృద్ధి ఈ విధంగా కనబడుతూ ఉన్నవి. మరి లగ్నాన్ని చూస్తున్నటువంటి యొక్క కుజుడు లగ్నం నుండి మరలా మీ 4వ స్థానము రిపీట్ 4వ స్థానం 5వ స్థానాన్ని చూస్తున్నాడు. కర్కాటక రాశి పిల్లలకు హెల్త్ ఇబ్బందులు రాబోతున్నాయి ఈ నెల 2 నెలలలో. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుజుడు ఇక్కడ శని కుజుడిని చూస్తున్నాడు. శని లుక్స్ మొత్తం పడుతున్నవి ఇక్కడ. ఇటు 5వ స్థానం మీద శని లుక్స్ పడుతున్నవి కర్కాటక రాశి వారికి. కనుక కుజ శని కలయిక పంచమాత ఉంది కనుక కర్కాటక రాశి వారు పిల్లలు జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిగా ఉండేటువంటి పరిస్థితి. కనుక సూర్యుడు వీరికి 12వ స్థానంలో 11వ స్థానంలో ఉన్నాడు. మరి యొక్క సూర్యుడు 12వ స్థానంలో అనవసర ప్రయాణాలు, ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టాలు, వీరికి ఉష్ణ సంబంధిత ఇబ్బందులు ఉన్నవి. 11లో ఉండేటువంటి సూర్యుడు వ్యాపార వృద్ధినిస్తున్నాడు, సుఖ సంతోషాలు, శుభకార్య నిర్వహణ, అదేవిధంగా స్థిర ఆస్తులలో లాభాలు, ధనాదాయం. స్థిరాస్తులు అంటే ఎప్పుడూ ఒక 10 ఏళ్ల క్రితం ల్యాండ్ కొని పారేశాం అక్కడ, అది ఇప్పుడు చక్కగా రేట్ రావడం, అమ్మడం. ఇలా మొత్తం మీద కర్కాటక రాశి వారు కాస్త డేంజర్ బిల్స్ అయితే ఉన్నది. వారికి ఏం కాదు, పిల్లలకు వీరికి హెల్త్ ఇష్యూస్. వ్యాపారం బాగానే ఉంది, జాబ్ బాగానే ఉంది, ఇవంతా ఓకే. అవి ఓకే ఉంటే కుదరదు కదా. పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి? వీరు తప్పకుండా కుజునికి జపం చేయించుకోవాలి. జపం చేయించుకొని కుదిరితే కుజ సంబంధిత హోమము లేదా కుజ సంబంధిత దానం. ఎట్లా అంటే వస్త్రపూరితంగా ఒక చక్కటి ధోతి బ్రాహ్మణుడు కట్టుకునేటువంటి విధంగా, అందులో కందిపప్పు, దాంతోపాటుగా రాగి పాత్ర. ఓకే, రాగి పాత్ర ఎట్లా వారు మనకు సంధ్యావందనం చేసుకునేటువంటి విధంగా ఉపయోగపడేటువంటి విధంగా చక్కగా కూడా ఉద్ధరణి అవన్నీ ఉండే, పంచపాల రిపీట్ ఒకసారి, ఆ ఉద్ధరణి గ్లాసు అవన్నీ ఉంటవి చక్కగా కూడా, వాటన్నింటితో దానంగా ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు మీకు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.